నామానికి స్తోత్రములు కలిగిన గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ఉపవాస ప్రార్థనలో ప్రార్థించడానికి పాల్గొనడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉపవాస ప్రార్థన అనగానే మనకందరికీ బాగా తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే ఉపవాసంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం కదండి. ఉపవాసంలో ఉన్న గొప్పతనం. ఉపవాసము అంటే దేవునికి దగ్గర అవ్వడం, దేవునితో సహవాసము చేయటం, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపటం అనేది దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉన్నామని అర్థం. సో ఆయన సహవాసాన్ని కోరుకుంటూ ఈ ఉపవాసం మనం చేస్తున్నాం. ఉపవాసం అనగానే ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని. ఉపవాసం అనగానే మన శరీరాన్ని నలగొట్టుకొని ఏకాగ్రత కోల్పోకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకునేది అని ఉపవాసం గురించి మనకు ఉపోద్ఘాతం మనకు చెప్పబడతా ఉంది. కనుక ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. చదవండి ఒకసారి ఆ మాట. పోయిన వారంలో దేవుడు మనతో మాట్లాడిన మాటను ఒకసారి చదువుకున్న తర్వాత అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట మీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అని అనబడదని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన దేవునితోనూ మనుషులతోనూ లోకముతోనూ అనేకమైన వాటితో ఆయన పోరాడి ఏం చేశారంట, గెలిచినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక మీదట నీ పేరు ఏంటి, ఇశ్రాయేలే కానీ యాకోబు అని ఎంత మాత్రము అనబడదని వాక్యము ద్వారా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాల్సినటువంటి మాటలు మనము గమనిస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనమును దయచేసి చదవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుంది అని చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మితిగా ప్రేమించిన మా కళ్ళకు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా నాతో మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటాడు ఆయన, చదమ్మా. అయితే మీరు వెలిగింపబడిన మీదట. మనమందరం కూడా వెలిగింపబడినాము. ఏం చెప్తుంది వాక్యము? ఏం చెప్తుంది? వెలిగింపబడ్డాము అని చెప్తుంది. సో ప్రేమ దేవుని బిడ్డలారా, మనము వెలుగు లేకుండా లేము అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటాడంటే, అందరం కూడా క్రైస్తవులమే, అందరం కూడా విశ్వాసులమే, అందరం కూడా దేవుని బిడ్డలమే, అందరం కూడా ఆయన జనాంగమే, సొత్తే అన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా వెలిగింపబడిన వారం అని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? వెలిగింపబడినాము. ఏం చేయబడ్డాము? వెలిగింపబడ్డాము. ఏంటి దాని అర్థం అంటే, ఆయన ఆత్మను కలిగిన వాడు, ఆయన ఊపిరి, ప్రాణము, ఆత్మ, జీవము కలిగిన ప్రతి ఒక్కడు కూడా లోకములో జీవిస్తూ ఉన్నాడని అర్థం. దాని యొక్క భావం ఏంటిదంటే, మనమందరం జీవము కలిగి ఉన్నాం, బ్రతికి ఉన్నాం. కాబట్టి బ్రతికి ఉన్నవాడు, లోకానుసారంగా బ్రతికింపబడి ఉన్నవాడు ఆత్మానుసారంగా వెలిగింపబడి ఉండాలని వాక్యం చెప్తుంది. ఆ వెలుగును కలిగిన వారమై మనము ఉన్నామని వాక్యం చెప్తూ ఉంది. సో ఆ ఏ వెలుగైతే దేవుడు మనకి ఇచ్చినాడో, ఏ ఆత్మీయ జీవితం అయితే దేవుడు మనకి ఇచ్చినాడో, ఏ ఆత్మ అయితే దేవుడు మనకు పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా ఈ లోకంలోకి పంపించి మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నదో, ప్రేమ దేవుని బిడ్డలారా, మనము
మనము ఏమై ఉన్నామంట, మనమందరము కూడా వెలిగింపబడిన వారముగా ఉన్నాం. ఎలా ఉన్నాం? వెలిగింపబడిన వారుగా ఉన్నాం, కానీ వెలుగు లేకుండా లేము. ఒకవేళ ఎవరైనా ఆర్పేసుకుంటే అది వేరు మ్యాటర్, కానీ దేవుడు ప్రతి ఒక్కరిని వెలిగించినాడు. ఆయన వెలిగించకుండా లేడు, ప్రతి ఒక్కరిని వెలిగించినాడు. మనమందరం కూడా ఆ వెలుగును కలిగిన వారమై మనము వెలిగింపబడుతూ ఉన్నాం. మరి ఆ వెలుగు ఈ రోజున నిజంగా మనలో ఉన్నదా లే ఆరిపోయిందా అనేది ఎవరికి తెలుస్తుంది? తనకు మాత్రమే తెలుస్తుంది. తనకు మాత్రమే అనగా ఎవరైతే వ్యక్తిగతంగా వెలిగింపబడ్డారో లేక ఆర్పివేయబడ్డారో అనేది ఆ వ్యక్తికి మాత్రమే, ఆ మనుషునికి మాత్రమే తెలుస్తుంది తప్ప మిగతా వారికి ఎవరికి కూడా తెలియదు. ప్రార్థన చేయమంటే అందరూ ప్రార్థన చేస్తారు, వాక్యం చదవమంటే అందరూ వాక్యం చదువుతారు కదండి. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అయితే వాక్యం ఏమంటుందనంటే, అలా వాక్యం చదివిన వాళ్ళు, అలా ప్రార్థన చేసిన వాళ్ళు, అలా దేవుని సన్నిధిలో వస్తున్న వాళ్ళు ప్రేమ దేవుని బిడ్డలారా వెలిగింపబడి ఉన్నారా లేరా అనేది ఎవరికి తెలియదు. అది వారికి మాత్రమే తెలుస్తుంది. ఎవరికి? వ్యక్తిగతంగా వారికి మాత్రమే తెలుస్తుంది. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు వెలిగింపబడి లేవని నీకు అనిపిస్తే అది నీకు మాత్రమే తెలుస్తుందిగా. తెలిసినప్పుడు ఏం చేయాలి? మరలా ఏం చేయాలి? వెలిగించుకోవాలి. నీ తోటి వారి దగ్గర ప్రేమ దేవుని బిడ్డలారా ఏం చేయాలి? నువ్వు వెలిగించుకోవాలి. హల్లెలూయా. లేదా వాక్యం ఏమంటుందనంటే, దేవుని సన్నిధిలో మరలా నీకు నీవే వెలిగింపబడాలి. నువ్వే వెలుగును మళ్ళా పొందుకోవాలి. దాన్ని మరలా నువ్వు ఏం చేయాలి? వెలిగించుకోవాలి. నీకు నీవే వెలిగించుకోవాలి. పక్కన వారి దగ్గర అంతగా దొరకదు నీకు, దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ దేవుని ఆత్మ మరలా నేను వెలిగిస్తుంది అనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. వెలిగింపబడిన వారు ఎలా ఉండాలి, ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నారు ఆయన అని అంటే, అక్కడ చెప్పబడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. మనమందరము కూడా వెలిగింపబడిన వారమై ఉన్నాము. ఆ తర్వాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వ దినములను ఏం చేసుకోమంటున్నాడు? మనం వెలిగింపబడి ఉన్నాం, బాగుంది. అయితే శ్రమలతో కూడుకున్నటువంటి పూర్వ దినములను ఏం చేయమంటున్నాడు ఆయన? హల్లెలూయా. శ్రమలతో కూడుకున్నటువంటి పూర్వ దినములను ఆయన జ్ఞప్తికి తెచ్చుకోమంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూసాం. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం, ఆ మాట మర్చిపోవద్దు. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం ఏదైతే ఉన్నదో ఆ పోరాట పటిమను, నువ్వు ఒకప్పుడు పోరాడినట్టు పోరాట పటిమను ఏం చేసుకోమంటున్నాడు ఆయన? జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అని అంటే, ఒకవేళ మనము అయ్యా నాకు ఇంత కష్టం ఏంటి, నాకు ఇంత బాధ ఏంటి అని నీ లోపల అనిపించినప్పుడు అప్పటి పోరాట పటిమ అనగా పోరాట సహితమైనటువంటి ఆ కళను లేక తత్వమును, పోరాట తత్వమును నీవు కోల్పోయినావేమో. ఇంతకుముందు నువ్వు అలా అనుకునేదానివి, అలా అనుకునేవాడివి కాదు. అలా అనుకోకుండా, అలా ఎప్పుడు కూడా చెప్పకుండా దేవుని సన్నిధిలో అనునిత్యము పోరాటము చేసేదానివి. ఎప్పుడు కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుందని అన్నవాడివి కానే కాదు. ఇప్పుడు అనిపిస్తుంది. కారణం ఏంటి అని అంటే, భారం ఎక్కువైపోయిందా, లేకపోతే బాధ్యత ఎక్కువైపోయిందా, సహించలేకపోతున్నావా? సహించలేకపోవడానికి గల కారణం ఏంటి? దేవుని సన్నిధిని పరిపూర్ణంగా నువ్వు లేవా, లేక ఆత్మను పోగొట్టుకున్నావా, సన్నిధిని పోగొట్టుకున్నావా, లేక తక్కువైపోయిందా, ఛార్జింగ్ తక్కువైపోయిందా, ఆత్మీయమైన సహవాసం తక్కువైపోయిందా, లేక ఏం జరిగింది, ఏం నష్టం జరిగింది? ఆ నష్టాన్ని నువ్వు గమనించి ఈ రోజున ఛార్జింగ్ తగ్గిపోతే ఛార్జింగ్ చేసుకోవాలి, నష్టపడితే నష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, పడిపోతే పడిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, జారిపోతే జారిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏదైతే కోల్పోయినావో కోల్పోయిన దాన్ని నువ్వు మరలా తిరిగి పొందుకునే విధంగా దేవుని సన్నిధిలో అప్పటి పోరాట పటిమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంతకుముందు ఏ పోరాట పటిమ తత్వం కలిగి ఉన్నావో, శక్తిని, బలాన్ని
ధైర్యాన్ని కలిగి ఉన్నావో అప్పటి బలాన్ని జ్ఞాపకము చేసుకొని మరలా నువ్వు వెలిగింపబడాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు. సహించినామా? ఇప్పుడు సహించలేకపోతున్నాం, అది ప్రాబ్లం. ఇప్పుడు ఏమైపోతున్నాము? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యవనస్తులు ఇటు రా అనగానే టక్కున లేస్తారు. ఎందుకు? ఏ ఆధారం లేకుండా కాళ్ళపైన లేస్తారు, లేదా చెయ్యి ఆధారం తీసుకున్న టక్కున లేస్తారు. అదే 40 ఏళ్ళు దాటినటువంటి బిడ్డలను మనం లేవమని చెప్పండి, లేస్తారా? లేయగలరా? టక్కున లేచి పరిగెత్తగలరా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? శక్తిహీనత వచ్చింది, బలహీనత వచ్చింది కదా. అవన్నీ శరీరంలో రావటం వలన ఏమైపోయింది? మనము టక్కున లేలేకపోతున్నాం, వెంటనే మనం ఏది కూడా చేయలేకపోతూ ఉన్నాం. అట్టి బలము, అట్టి శక్తిహీనత మనలో కలిగింది గనుక, బలము తగ్గిపోయింది గనుక శరీరము సహకరించట్లే. అట్లాగే ఆత్మీయ జీవితంలో నిన్ను నీవు ఏమైపోయినావు? రోజున బలహీనపరుచుకున్నటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి, ఇదేంటంటే శరీరం, అది ఆత్మ. శరీరానికి ఆత్మకు సంబంధము అనగా దానికి దీనికి పోల్చుకోకుండా చూసుకోవాలి. ఎందుకు అనంటే ఇది ఆత్మ, ఇది బలహీన, ఇది శరీరం. శరీరం బలహీనమే, ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటుంది, అది ఎప్పుడు యవనంగానే ఉంటుంది. శరీరం ఏంటంటే లేయాలి, ప్రాక్టికల్గా శరీరం పనిచేయాలి, ఆత్మ పనిచేయదు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మ ఏంటంటే మహిమ కలిగినటువంటిది కాబట్టి ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోతుంది. శరీరము అంతగా సహకరించదు, కానీ ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటుంది, ఆత్మ ఎల్లప్పుడూ బలముగా ఉంటుంది. ఆత్మను ఎల్లప్పుడూ శక్తివంతముగా పెట్టాల్సిన బాధ్యత నీ పైన. ఆత్మ సిద్ధమైతే శరీరం కూడా సిద్ధపడుతుంది. ఆత్మను సిద్ధపరిస్తే శరీరం సిద్ధపడుతుంది, ఆత్మను బలపరిస్తే శరీరం బలపరచబడుతుంది, ఆత్మను శక్తివంతంగా చేస్తే శరీరం కూడా శక్తివంతం అవుతుంది. ఆత్మను ప్రేమ దేని బిడ్డరా నువ్వు వెలిగిస్తూ ఉంటే శరీరం కూడా వెలుగుతుందన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నీ ఆత్మ ఎల్లప్పుడూ ఏం కావాలి? సిద్ధముగా ఉండాలి. ఆ దాన్ని పండబెడితే మిగతాది కూడా పండుకుంటుంది. ఇంకా శరీరం కూడా మొత్తానికే ఇది సగం పండుకుంటుంది, మొత్తం పండుకుంటుంది. ఆత్మ కొంచెం అనుకుంటే శరీరం మొత్తం అనుకుంటుంది. దానికి అవకాశమే దొరకాలి. మనం చూడండి, బయటికి పోయి పనిచేసి వచ్చి ఫస్ట్ రాగానే కొంతమంది అయితే కనీసం ఫ్రెష్ కూడా అవ్వరు. అమ్మ చాలా టైర్డ్ అయిపోయింది అని చెప్పేసి పక్కన పడుకుంటారు. హల్లెలూయా. ఆ కంపు శరీరంతోనే పడుకుంటారు. వై అంటే ఆ కంపు శరీరాన్ని భరిస్తున్నది కానీ నొప్పులు భరించలేకపోతున్నారు, శరీర బలితను భరించలేకపోతూ ఉన్నారు. తల్లో తండ్రో భర్తనో భార్యనో ఎవరో ఒకరు లేచి ఫస్ట్ మొహంకాలం కడుక్కో, ఫ్రెష్ అవ్వు, కొంచెం స్నానం చేసుకో, బడలేక తీరుతుంది అని అంటే కూడా అమ్మ ఇప్పుడు నాతో కానే కాదు అనేవాళ్ళు చాలామంది. 80%, 85% అట్లాంటి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి వెలిగింపబడినటువంటి మనము శ్రమలతో కూడుకున్నటువంటి పోరాటమును ఏమంటున్నా అక్కడ? పోరాటమును సహించిన వారమై సహించినటువంటి పూర్వ దినములను జ్ఞాపకమునకు తెచ్చుకో. అంటే అప్పుడు మళ్ళా నువ్వేమవుతావు? రీఛార్జ్ అవుతావు. అప్పటి జ్ఞాపకం చేసుకో. అందుకే మన జీవితంలో జరిగిన వాటిని మనం ఏం చేసుకోవాలి? మనం ఏమి జీవిత చరిత్ర రాయట్లేదు, కానీ మన జీవితంలో జరిగిన కార్యాలను మనం ఎప్పటికైనా కూడా రాసి పెట్టుకోవాలి. నెలకొక్కటైనా పర్లకని రాసి పెట్టుకో. సంవత్సరానికి 12 అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ పోయే నూతన సంవత్సరంలో గడిచిన సంవత్సరంలో జరిగిన ఆ 12 గొప్ప కార్యాలు ఒకసారి చదువు, మళ్ళీ రీఛార్జ్ అవుతావు. అప్పుడు నీ జీవితంలో చేసిన గొప్ప దేవుడు ఇప్పుడు అంతకంటే గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నువ్వు సిద్ధపడాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అయ్యా 12 కాదు, నెలకు 2 కావాలి నాకు. హల్లెలూయా. మీ దగ్గర వచ్చే సమయకి అయ్యా నాకు 2 కాదు 3 కావాలి నాకు.
హల్లెలూయా. అయ్యా 3 కాదు, నాకు వారానికి 1 కావాలి. హల్లెలూయా. ఇలాగన నీ జీవితంలో అద్భుతాలను నింపుకుంటూ ఉండాలి. నువ్వు చదువుతూ ఉండాలి, ప్రతిరోజు చదువుతూ నీ జీవితంలో జరిగిన అద్భుతాలే చదువు, ఇంకేం చదవాల్సిన అవసరం లే. అప్పుడు ఏమవుతుందంటే నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలని తిరిగి నువ్వు మరలా రివైవ్ అవుతావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. తిరిగి నువ్వు నూతన ఉత్తేజం, నూతన బలం, నూతన శక్తిని నువ్వు పొందుకుంటావు అని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ వాక్యం మొత్తం మళ్ళీ ఒకసారి చదువుదాం ప్రేమ దేవుని బిడ్డలారా. ఏమంటాడు ఇక్కడ ఆయన? అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన పోరాటము, గొప్ప పోరాటము, మామూలు పోరాటం కూడా కాదు, గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకం చేసుకో. ఏం పోరాటం ఒకసారి చూద్దామా? ఏం పోరాటం ఒకసారి చూద్దాం. మౌనిక చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మా చూద్దామా? హల్లెలూయా. మేరీ क्या बोलते చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏంటి ఆ పోరాటం చూద్దాం ఒకసారి. మనం ఏం పోరాటం చేసినామో ఆ గొప్ప పోరాటాలు ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచూ ఉన్నాను. మళ్ళీ ఒక్కసారి ఒక్కొక్కటి. ఏలయనగా మనము పోరాడినది ఒకప్పుడు మనం పోరాడింది, ఇప్పుడు అదే పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమైపోయినాం? బలహీనం అయిపోయినాం. ఇప్పుడు ఏమైపోయినాం? శక్తిహీనం అయిపోయినాం. ఇప్పుడు ఏమైపోయినాం? అబ్బో నా వల్ల కాదంటూ ఉన్నాం. కారణం ఏంటి అంటే ఆత్మ ఛార్జింగ్లో లేదు. ఆత్మ సిద్ధం కానీ నువ్వే దాన్ని ఛార్జింగ్లో లేవు, ఛార్జింగ్లో పెట్టలేదు. కనుకనే ఈ శరీరం పోరాడలేకపోతుంది. ఈ శరీరం పోరాడాలంటే లోపల ఆత్మ ఏం కావాలి? రీఛార్జ్ కావాలి. ఆత్మ సిద్ధమైతే శరీరం కూడా సిద్ధమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏలనగా మనము పోరాడునది శరీరులతో కాదు, శరీరంలో ఉన్న వ్యాధులతో, రోగాలతో, బలహీనతలతో, నొప్పులతో, ఎదుటివారిలో ఉన్న ఎదుటివారు అనగా శరీరులు, ఎదుటి మనుషులతో కాదు కానీ వారిలో ఉన్న అపవాది తంత్రములు, సాతాను యొక్క క్రియల ద్వారా మనం పోరాడుతూ ఉన్నాం. శరీరాలతో మనం పోరాడట్లే. ఎదుటి వ్యక్తి మనకు శరీరం అనగా బ్లెస్ యొక్క శరీరం, పద్మ ఒక శరీరం, మేరీ ఒక శరీరం, కెతురా ఒక శరీరం. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ శరీరాలతో మనం పోరాడట్లేదు, వారిలో ఉన్నటువంటి అపవాది తంత్రములతో మనం పోరాడుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ. చూసారా? ప్రధానులతోనూ. ప్రధానులు అంటే ఏంటిది? ప్రైమ్ మినిస్టర్ కాదు, నాకంటే ముందు రక్షణ పొందినవారు, నాకంటే ముందు మారుమనసు పొందినవారు, నాకంటే ముందు బాప్తిజం తీసుకున్నవారు, నాకంటే ముందు ఆత్మీయ జీవితంలో ఉన్నవారు, నాకంటే ముందు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, పుట్టుకతోనే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, వీళ్ళు మేము గొప్ప వాళ్ళం అనుకునేవారు, మేము ఎప్పటి నుంచో క్రైస్తవం అని చెప్పేవారు, వీళ్ళు మీకంటే మేము ముందు నుంచి ఎప్పటి నుంచో సంఘంలో ఉన్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు, వీళ్ళు మీరు నిన్నగాక మొన్న వచ్చినారని చెప్పేటువంటి వాళ్ళు ప్రధానులతోనూ. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము గొప్ప వాళ్ళం అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? నేను అదే అనుకున్న. ప్రధానులు అంటే నేను ఇంకోటి ఏమనుకున్నా అంటే అధికారులు, మన ఏమంటారు, ముఖ్యమైనటువంటి వారు అనుకున్నాను. కాదు. సంఘంలోనే ఉన్నటువంటి పాత వాళ్ళు, పాత రోత జీవితం కలిగినటువంటి వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే నేను ఎప్పటి నుంచో ఉన్నా అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావో దేవుడికి తెలుసు.
ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు వస్తున్న మాట అంటే నీలో గర్వం వచ్చినప్పుడు, నీలో అహంకారం వచ్చినప్పుడు, నీలో ఏదో తెలియనటువంటి ఆ యొక్క వ్యతిరేక భావం వచ్చినప్పుడు నేను అనే మాట వస్తుంది. నేను అనే మాట ఎప్పుడైతే వస్తుందో ప్రేమ దేవుని బిడ్డలు, అది కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు. నేను పాతదానని సంవత్సరం అయింది నేను వచ్చి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమ దేవుని, నువ్వు సంవత్సరం అయిన కింద వచ్చినావా, 10 సంవత్సరాల కింద మారు మనసు పొందినవా, 20 సంవత్సరాల కింద మారు మనసు పొందినవా, లేకపోతే నువ్వు పుట్టుకతోనే క్రైస్తవుడివా కానే కాదు. ప్రేమ దేవుని బిడ్డ, ప్రధానులతోనూ, ఆ తర్వాత ఏమంటున్నాడు ఇంకా మాట, అధికారులతోనూ. అధికారులు అంటే ఎవరు? కమిటీ ఉంటుంది కదా, కమిటీ, చర్చ్లో కమిటీలు ఉంటారు కదా, సెక్రటరీ, ప్రెసిడెంట్ అని, తర్వాత ట్రెజరర్ అని, తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అని, అధికారులతోనూ. నేను కూడా అధికారులు అంటే వేరే అనుకున్నా. ఆమేన్. హల్లెలూయా. అధికారము కలిగినటువంటి వారు అధికారులు. తర్వాత ప్రస్తుత అంధకార సంబంధులకు, ప్రస్తుత అంధకార సంబంధులు, అంధకారముతో సంబంధం కలిగిన వారు అంటే చీకటి కలిగినటువంటి వారు, అంటే ఆయనలో జీవముండను, ఆ జీవం మనుషులకు వెలుగైనను, ఆ జీవము వెలుగు లోకంలో ప్రకాశిస్తుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి ఎంత మాత్రము వెలుగులోనికి రావడానికి ఇష్టపడట్లేదు. ఆమేన్. హల్లెలూయా.